పురాకాలం నుండి ఈ మొక్కను అనేక తాంత్రిక ప్రయోగాలలో చెడు శక్తులను దూరం చేసుకునే విధి విధానాల్లో వాడుతున్నారు. మామూలు రోజుల కంటే మంగళవారం, ఆదివారం, అమావాస్య రోజు, ఆదివారం అమావాస్య రోజు, అమావాస్య గ్రహణం కలిసి ఉన్న రోజు, ఆదివారం అమావాస్య మరియు గ్రహణం ఈ 3 కలిసి ఉన్న రోజు ఈ మొక్క అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. అందుకే ఆయా రోజులలో ఈ మొక్కను విధి విధానంగా పూజించి ఆకులు సేకరించి తెచ్చుకోవాలి. ఈ ఆకులతో కుబేరం మూలికా దీపం వెలిగిస్తే అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన సంపదలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా తమిళనాడులో ఈ విశ్వాసం మరింత ఎక్కువ. ఈ భూతరాకాశి మొక్క ఆకులతో దీపం వెలిగించి భూత ప్రేత పిశాచాది బాధల నుండి దూరం కావడమే కాకుండా నరఘోష దూరం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించుకుని ఆనందంగా ఉంటారు తమిళ తంబీలు. ఈ విధానం ఎలా చేసుకోవాలో అన్న దాని గురించి గతంలోనే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకు సంబంధించిన లింక్